విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా అక్కయ్యకి ఏ రంగు బట్టలు వేసినా పుత్తడి బొమ్మలా ఉంటుందనేవాళ్ళు అందరూ. మా అక్కయ్యకేమో తన తెల్లటి రంగంటే ఎందుకో ఎక్కువగా ఇష్టం ఉండేది కాదు. రక్తహీనతలో పాలిపోయినట్లుండే తెలుపు రంగు నీదని ఎవరో ఎగతాళి చేశారట. వాళ్ల స్నేహితురాలిలా పచ్చటి ఛాయ ఉండే తెలుపు రంగులో తన శరీరం ఉంటే బావుండు అని అనుకునేది. ఇరుగు పొరుగు మాటల్ని బట్టి, నా స్నేహితుల కబుర్లని బట్టి, చూసే సినిమాలను పుస్తకాలను బట్టి తెల్లగా ఉండటమే అందానికి చిహ్నమనే అభిప్రాయం నాకు చాలా బలంగా ఉండేది. అందువల్ల నా చిన్నప్పటి నుండి తెల్లబడటానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదంటే నమ్మండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో రెడీగా ఉంది. ఈ రోజు మనకు సరికొత్త వంటను పరిచయం చేయడానికి ప్రియా వర్ష గారు రెడీగా ఉన్నారు. సో ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే ప్రియా వర్ష. నమస్తే. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఫ్రాంకీస్. ఓకే, మరి వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆయిల్, ఆలూ స్మాష్, మైదా, సోయా సాస్, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, టమాటో సాస్, మిర్చి పౌడర్, సాల్ట్, చిల్లీ సాస్, బటర్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మైదా పిండి తడుపుకోవాలి. ఓకే, మైదా పిండి చపాతీ పిండిలా తడుపుకోవాలి. సాల్ట్ ఇంకా సోడా వేసి తడుపుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ మైదా తీసుకుని సోడా అండ్ సాల్ట్ వేసి చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆలూ స్మాష్ చేసాం కదా, ఆలూని ఉడకబెట్టుకొని దాంట్లో కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసి. ఓకే, ఫస్ట్ ఆలూను ఉడకబెట్టి అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ కొరియాండర్ పౌడర్ వేసి స్మాష్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అది కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? దాని తర్వాత ఫస్ట్ ప్రిపరేషన్ ఏం చేద్దాం? ఫస్ట్ వీటిని కట్లెట్స్ లాగా చేసి షాలో ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిని కొంచెం చేతిలో తీసుకుని సో మొత్తం అంతా కూడా అలాగే చేసుకోవాలా? ఓకే, ఓకే ప్రియా, ఇది మొత్తం ఫ్రై అవ్వాలా? మొత్తం అటు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఓకే, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే ప్రియా, అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. తీసేద్దామా? టోటల్ గా బ్రౌన్ కలర్ లోకి వచ్చింది కదా. ఓకే, ఇవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ని కొంచెం ఆయిల్ వేసి షాలో ఫ్రై చేయాలి. అవునా? ఓకే, ఓకే ఆయిల్ వేద్దామా? కొంచెం చాలా. ఓకే, ఫస్ట్ కొన్ని ఆనియన్స్ వేయాలా? ఓకే, క్యాబేజ్. ఓకే, మరి నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ క్యారెట్. ఓకే, ఓకే ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బౌల్లోకి తీసుకోవాలా? ఓకే, ఒక స్పూన్ దీంట్లో టమాటో సాస్. ఓకే, ఒక స్పూన్ టమాటో సాస్. ఒక స్పూనా? ఒక స్పూన్ చిల్లీ సాస్. ఓకే, సోయా సాస్. మిక్స్ చేసేయాలి బాగానే. ఇప్పుడు రోటీస్ చేసుకోవాలా? మైదా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. మైదాలో కొంచెం సోడా, సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి రెడీ పెట్టు.
రోటీలా చేసుకోవాలి కదా? రోటీస్ చేసుకోవాలి. పాన్ పెట్టండి. పాన్ పెట్టేద్దామా? ఓకే. ఆయిల్లోనేనా లేదంటే డ్రై ఫ్రై చేసుకోవాలి? కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. వేద్దామా ఆయిల్? ఫస్ట్ రోటీ వేసుకున్నాం. లైట్గా సరిపోతుంది కదా? దీని ప్లేట్లో తీసుకోవాలా? సో ఇది రెడీ అయిపోయింది. ఇలా ఇంకొక 2 రెడీ చేసుకోవాలి. కొంచెం సిమ్. ఓకే అయిపోయింది కదా? 3 రోటీస్ అయిపోయాయి. 3 రోటీస్ రెడీ అయిపోయాయి. ఒక్కొక్క రోటీ తీసుకుని దాంట్లో కొంచెం టమాటో సాస్, దీంట్లో మనం ఈ ప్యాటీని పెట్టాలి. పెట్టేసి ఈ సాలెడ్ని వేయాలి. ఓకే ఆల్రెడీ రెడీ చేసుకున్న సాలెడ్ అండి. లేకుంటే చీజ్. దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని పెన్ తోటి పోక్ చేసి పెట్టుకోవాలి. ఓకే టూత్ పిక్ పెట్టి. తర్వాత ఏం చేయాలి? ఇలానే 3 రెడీ చేసుకుని ఫస్ట్ ఇంకా కొంచెం షాలో ఫ్రై చేయాలి. అవునా? ఓకే ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాము. 3 రెడీ అయ్యే లోపు మళ్ళీ ఆయిల్లోనే ఫ్రై చేయాలా లేదంటే జస్ట్ ఓన్లీ కొంచెం ఇలా కొంచెం ఆ కలర్ వచ్చే వరకు 3 జాయింట్ అయ్యే. ఓకే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రెడీ అయిపోయినట్టేనా అది? ఓకే మిగతా 2 కూడా అలానే రెడీ చేసుకోవాలా? చాలా. టమాటో సాస్ యాక్చువల్లీ దీంట్లో వేసాము కానీ కొంచెం టేస్టింగ్ కోసం టమాటో సాస్. ఓకే ఫ్రాంకీస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా ప్రియా వర్ష రెడీ చేసిన ఫ్రాంకీస్ ని చూసారు కదండి. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. ఫ్రాంకీస్ కి కావాల్సిన పదార్థాలు: మైదా, ఆలూ స్మాష్, టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వైట్ బటర్, ఆయిల్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, కారం. ఫ్రాంకీస్ తయారు చేసే విధానం: ముందుగా ఆలూ ఉడకబెట్టి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ఆలూ మిశ్రమాన్ని రోల్స్ గా చేసుకుని ఆయిల్ లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసి వేయించి అందులో 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ వేసి బాగా కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న మైదాని రోటీగా వత్తుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రోటీలు రెడీ చేసుకోవాలి. తర్వాత రెడీ అయిన రోటీలపై టమాటో సాస్ కొంచెం రాసి ముందుగా రెడీ చేసుకున్న ఆలూ ప్యాటీ, దానిపై ముందుగా రెడీ చేసుకున్న సలాడ్ వేసి కొంచెం బటర్ వేసి రోల్ చేసి బటర్ లో కొంచెం సేపు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటా సాస్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఫ్రాంకీస్ రెడీ. చూసారు కదండి ఫ్రాంకీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. నిజంగా చాలా బాగున్నాయి ప్రియా వర్ష. అంటే మనం బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కదా, ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. సూపర్. ఇంత మంచి ఐటమ్ మాకు పరిచయం చేశారు. దీనికి గాను మీకు అనుస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలానే అనుస్వార్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ ప్యాక్. థ్యాంక్ యూ. చూసారు కదండి ప్రియా వర్ష చేసిన ఫ్రాంకీస్ ని. మరి మీరు కూడా మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. ఈ నంబర్ కాల్ చేసి మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.